దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుమని మనము ఎరుగుదుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము స్థానము మరియు స్థితి. ప్రియులారా, శుద్ధీకరణ అను దానిని 3 దశలుగా అర్థం చేసుకోవాలి. మొదటి దశ సంక్షోభ అనుభవం, రెండవది ప్రక్రియ, మూడవది మరల సంక్షోభం. ప్రియులారా, మనము నీతిమంతులముగా చేయబడినప్పుడు శుద్ధీకరణ యొక్క మొదటి దశ గుండా వెళ్తాం. ఒక పాపి దేవుని తట్టు తిరిగి సిలువలో క్రీస్తు ముగించిన కార్యమునందు విశ్వాసముంచున్నప్పుడు అది జరుగుతుంది. అతడు తక్షణమే కడుగబడతాడు. అతని స్వనీతి అను మురికి గుడ్డల స్థానములో రక్షణ వస్త్రాలు వస్తాయి. దేవుని దృష్టిలో అతడేమాత్రమును ఎన్నటికిని పాపిగా కాక పరిశుద్ధునిగాను ప్రియుని యందు పూర్తిగా అంగీకరించబడిన వానిగాను ఉండును. ప్రియులారా, విశ్వాసి తాజాగా పడిన మంచు వలె తెల్లని బొచ్చు వలె శుద్ధుడవుతాడు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచన ప్రకారం మనం చూస్తాం. ఇది స్థానీయ శుద్ధీకరణ. విశ్వాసి దేవుని ఎదుట నిలిచి ఉండుటపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడినప్పటి నుండి ఆచరణీయ శుద్ధీకరణ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. ఒక విశ్వాసిని దేవుడు నీతిమంతుడుగా తీర్చినప్పుడే అతనిని పరిశుద్ధునిగా చేశాడు గనుక ఇప్పుడు అతడు పరిశుద్ధునిగా నడుచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధునిగా నడవాలి. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. స్థానీయ శుద్ధీకరణ ఒక ఆధిక్యత కాగా ఆచరణీయ లేక వర్ధమాన శుద్ధీకరణ విశ్వాసి బాధ్యత అయి ఉన్నది. ఇది దేవుని ఎదుట అతని స్థితి అయి ఉంది. ప్రియులారా, ఆచరణీయ శుద్ధీకరణ ప్రక్రియలో మనము పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాము. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవుని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నీతి సూర్యుడు ఆకాశ మధ్యము నుండి ప్రకాశించినప్పుడు శుద్ధీకరణ యొక్క శిఖరానికి మనం చేరుకుంటాం. ఆహా, ఒక దినాన నేను సరిగా యేసు వలె ఉంటాననే ఆ ఆలోచన, ఈ సత్యమును గూర్చి యోహాను ఎలా ఉత్సాహభరితుడయ్యాడో మనము చూస్తాం. ప్రియులారా, పరిశుద్ధతకు 2 పార్శ్వములు ఉన్నాయి. ఒకటి దేవుని ఎదుట నిందారహితుడుగా నడుచుట, మరొకటి మనుష్యులతో స్వచ్ఛమైన ప్రేమను మన బాంధవ్యాలలో కొనసాగించుట. ఒకటి లేకుండా మరొకటి సంపూర్తి కానేరదు అని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. ప్రియులారా, వర్ధమాన పరిశుద్ధత అంటే రెండింటిలో ఎదుగుట. హెబ్రీలకు రాసిన పత్రికలో గ్రంథకర్త ఈ 2 విషయాలను అందముగా మిశ్రితపరిచాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకున్నా ఎవడునూ ప్రభువును చూడడు అని దేవుని వాక్యములో చూస్తాం. దేవుని బిడ్డలారా, మనలో చాలామంది ఎంత యథార్థముగా ప్రయత్నించినా మన పరస్పర వ్యక్తిగత సంబంధాలలో దారుణంగా తప్పిపోతూ ఉంటాం.
మనము విరక్తి చెందవలసిన అవసరం లేదు. రెండవ రాకడను గూర్చి ఒక ప్రత్యేక వాగ్దానం మనకివ్వబడింది. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయనను స్థిరపరచుటకై మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును కాక అని పౌలు తెలియపరిచాడు. కనుక మనలను శుద్ధీకరణ కలిగినటువంటి హృదయాలు కలవారమై దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచండి. మా ప్రతి పనులలో పరిచర్యలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ దగ్గరకు ఉంటున్నాయి. వారికి కావలసిన జ్ఞాన వివేచన జ్ఞాపక శక్తి బిడ్డలకి ఇవ్వండి. పరీక్షలలో మీరు తోడై ఉండండి. పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని మరొకసారి వేడుకుంటూ ఉన్నాం. ఉద్యోగముల కొరకు ఎదురు చూచే బిడ్డలను కూడా మీరు దీవించండి. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కృపాదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.